Hey everyone, welcome back to Telugu Engineering channel. I am Khalid. సో ఈ సెషన్లో మనం వచ్చేసి వెరిలాగ్ బ్లాగ్ లాస్ట్ సెషన్లో మనం వెరిలాగ్ ఆల్వేస్ బ్లాగ్ గురించి చూసాం కదా. ఆల్వేస్ బ్లాగ్ సింటాక్స్ ఏంటి, ఎలా రాయాలి అనేది చూసాం. ఆల్వేస్ బ్లాగ్ ఎలా యూజ్ అవుతుంది అనేది, దాని యూజెస్ గురించి, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది చూసాం కదా. సో ఈ సెషన్లో వచ్చేసి మనం వెరిలాగ్ ఆల్వేస్ బ్లాగ్ని మనము కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్ డిజైన్ ఎలా చేస్తాం యూజింగ్ యువర్ ఆల్వేస్ బ్లాగ్ అనేది చూద్దాం. సో మనము వెరిలాగ్ ఆల్వేస్ బ్లాక్ యూజ్ చేసి కాంబినేషనల్ సర్క్యూట్స్ ఆర్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ డిజైన్ చేయడానికి మనకు డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయన్నమాట. సో మనం వచ్చి ఆల్వేస్ బ్లాక్ యూజ్ చేసి కాంబినేషనల్లో కూడా సీక్వెన్షియల్లో కూడా మనం వచ్చేసి డిజైన్ అయితే చేస్తాం. సో ఇప్పుడు మనకు కొన్ని చేంజెస్ అయితే వస్తాయన్నమాట మనకు కాంబినేషనల్లో కాంబినేషనల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెన్సిటివిటీ లిస్ట్ ఉంది కదా. కాంబినేషనల్లో మనం సెన్సిటివిటీ లిస్ట్ రాసే ప్రొసీజర్ వచ్చి డిఫరెంట్గా ఉంటుంది. సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో రాసే ప్రొసీజర్ వచ్చి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, సెన్సిటివిటీ లిస్ట్లో మనం ఏం రాస్తాము అనేది ఇట్ విల్ డిఫర్ ఫర్ యువర్ కాంబినేషనల్ సర్క్యూట్స్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. సో ఫస్ట్ వచ్చేసి మనకు అసలు డిజైన్ ఆల్వేస్ బ్లాక్ యూజ్ చేసి డిజైన్ ఎలా చేస్తామంటే, మనం ఇప్పుడు మనం హాఫ్ యాడర్ కానీ ఫుల్ యాడర్ కానీ ఏదో ఒక డిజైన్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు హాఫ్ యాడర్ యొక్క లాజిక్ ఉంటుంది కదా, మనకు యాక్చువల్ లాజిక్ అయితే ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రూత్ టేబుల్ యూస్ చేసుకొని రాయొచ్చు, లేకుంటే మనకు అవుట్పుట్ ఈక్వేషన్స్ లైక్ సమ్ ఈక్వేషన్, క్యారీ ఈక్వేషన్ యూస్ చేసి రాయొచ్చు కదా. సో అది చేయడానికి మనకు ఆ ఎంటైర్ లాజిక్ ఏదైతే ఉంటుందో ఆ లాజిక్ వచ్చేసి మనం ఆల్వేస్ బ్లాక్ లోపల రాస్తామన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తాం, మనకు మాడ్యూల్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకు మాడ్యూల్ ఉంటుంది కదా, మాడ్యూల్ ఉంటుంది, ఇక్కడ మాడ్యూల్ నేమ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు పోర్ట్ లిస్ట్ ఉంటుంది. పోర్ట్ లిస్ట్ అంటే ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. పోర్ట్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ మనం వచ్చేసేసి ఇక్కడ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ వచ్చి డిక్లేర్ చేస్తాం అనమాట. మనకు ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి అవన్నీ డిక్లేర్ చేస్తాం. అండ్ ఆల్సో వచ్చేసేసి మనము డిక్లరేషన్ డైరెక్షన్ కూడా ఇస్తాం అనమాట. ఇన్పుట్ A, B, అవుట్పుట్ సంథింగ్ S, C అని చెప్పి ఇచ్చేసేసి ఇప్పుడు ఆల్వేస్ బ్లాక్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనము అవుట్పుట్స్ని కన్ఫర్మ్గా రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం అవుట్పుట్స్ని యూస్ చేస్తున్నాము, అవుట్పుట్స్ని మనం ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇన్పుట్ A, B, లెట్స్ సే AB అనేవి నా 2 ఇన్పుట్స్ అనుకోండి. సో ఇప్పుడు వచ్చేసి నా అవుట్పుట్స్ వచ్చేసి నేను ఏం తీసుకుంటానంటే అవుట్పుట్ సమ్ క్యారీ. సో అవుట్పుట్ సమ్ క్యారీ అని డైరెక్ట్గా డిక్లేర్ చేయకుండా నేను వచ్చేసేసి రిజిస్టర్ చేయాలి. ఫస్ట్ అవుట్పుట్స్ అనేవి నేను రిజిస్టర్ కూడా చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడే రిజిస్టర్ చేసేస్తాను, రిజిస్టర్ రెజ్ సమ్ క్యారీ. సో ఇది వచ్చి మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈ స్టెప్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ మనకు మ్యాండేటరీ అనమాట. మ్యాండేటరీ అన్నట్టు అవుట్పుట్స్ ఏవైతే మనం యూస్ చేస్తామో అవుట్పుట్స్ అన్నీ కన్ఫర్మ్గా రిజిస్టర్ చేసుకోవాలి. ఎప్పుడు మనం వచ్చి ఆల్వేస్ బ్లాక్ యూస్ చేసి డిజైన్ చేసేటప్పుడు అవుట్పుట్స్ అనేవి మనం వచ్చేసి రిజిస్టర్ కన్ఫర్మ్గా చేసుకోవాలి. ఓకేనా, సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి వైర్స్ ఏమన్నా ఉంటే వైర్స్ డిక్లేర్ చేయాలి కదా. వైర్ అనే కీవర్డ్ యూస్ చేసి మన దగ్గర వైర్స్ ఏమన్నా ఉంటే వైర్ డిక్లరేషన్ చేసుకుంటాం అనమాట. ఈ రెజ్ డిక్లరేషన్ వచ్చి మీరు డైరెక్ట్గా అవుట్పుట్ ఇక్కడ కూడా చేయొచ్చు, ఆర్ ఎల్స్ మీరు ఇక్కడ కూడా సపరేట్గా రెజ్ అని చెప్పి రాసి రెజ్ సమ్ క్యారీ. సో ఇలా సపరేట్గా కూడా మీరు వచ్చేసి రెజ్ డిక్లరేషన్ వచ్చి చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇది మీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డిక్లరేషన్. అండ్ యువర్ అవుట్పుట్ డిక్లరేషన్కి మీరు వచ్చేసేసి అవుట్పుట్స్ని రిజిస్టర్ లాగా డిక్లేర్ చేసుకోవాలి కదా. సో ఇంతవరకు ఇలా వస్తుంది మీకు ఇన్పుట్స్ అవుట్పుట్ డిక్లరేషన్ వరకు ఆల్వేస్ బ్లాక్లో ఇలా ఉంటుంది డిజైన్. సో ఇప్పుడు వచ్చేసి మీరు యాక్చువల్ ఆల్వేస్ బ్లాక్ అనేది స్టార్ట్ చేస్తారు కదా. సో ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేయాలి, ఆల్వేస్ బ్లాక్ అయితే స్టార్ట్ చేస్తాం. ఆల్వేస్ @ ఇది మనకు